హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి కారంతో తోటకూర ఫ్రై చేద్దాము. ఇంకా టమాటా రసం, మిరియాల రసం చేద్దాము. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా, వర్షాలు వస్తున్నాయి కాబట్టి మన మిరియాల రసం అయితే మనకి బాగుంటుంది. జలుబు అది చేసినా ఇంకా డైజెషన్కి అంత మంచిది. రండి చూసేద్దాము. ముందుగా తాలింపు వేసేసాము. ఇంకా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి తాలింపు వేసి సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ తోటకూర మన తోటలోది కట్ చేసి వేసేసుకున్న తర్వాత అది మగ్గ పెట్టేసుకున్నాము. తర్వాత కొబ్బరికారం రెడీ చేసుకున్నాను. మిక్సీ కరెంట్ రాలేదు, మిక్సీలో వేద్దామంటే ఇవన్నీ మిక్సీలో వేస్తే 1 నిమిషంలో అయిపోద్ది. కానీ ఇంక దంచేసుకున్నాను. కొబ్బరి తురుముకున్నాను, పుట్నాలు దంచేసి ఎల్లిపాయలు కొట్టి కారం వేసేసి ఈ పొడి అంతా ఈ ఫ్రైలో వేసుకున్నాను. అప్పుడు పొడి పొడిగా ఈ ఫ్రై వస్తుంది. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. దీంతో టమాటా రసం చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. 2 టమాటా రసం కూడా చేసేసుకున్నాము. 2 టమాటాలు వేసాను, నానబట్టిన చింతపండు, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయ అన్నీ వేసి మనం మిక్సీ పట్టుకొని ఇంకా తాలింపులో ఆవాలు, ఇంకా ఎల్లిపాయ, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఈ గుజ్జు అంతా యాగనిచ్చిన తర్వాత వాటర్ పోసుకొని తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. ఇంక కొత్తిమీర వేసుకోవాలి, ఉప్పు వేసుకొని ఇంకా అంతే. మరి మిరియాల రసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను. ఇంకా ఫ్రై అయితే బాగా వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది. రసం ఫ్రై చాలా బాగున్నాయి. బిర్యానీ కంటే ఇదే మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది. దీని వాసన చూస్తుంటాను నోరు ఊరిపోతుంది. నాకు అసలు బాగా ఆకలేస్తుంది. ఒకటి ఇంకా బాగా లాగించేసాను. ఇంకా తోటకూర ఫ్రై, రసం ఎంత తిన్నా కడుపు నిండట్లేదు, మొత్తం వెళ్ళిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.